సూపర్ అమ్మా. ఆవిరి చల్లారక ముందే లటక్కని తినేసేయాలి సిరి. నిమ్మకాయ చాట్ అవన్నీ చేసుకోవచ్చు కానీ తినమ్మా. పకోడీ వేడి వేడి అదిరిపోతుంది నోట్లో. అట్టికే బజ్జీలు అయితే అమృతం. మెత్త ఉంది. ఇంత ఫ్రెష్ కాయలతోటి అరటికాయ బజ్జీలు చేస్తే చాలా టేస్ట్ ఉంటాయి. అరటికాయ బజ్జీ, అరటికాయ కూర, ఇంక ఈ తోటలో ఎన్ని వీడియోస్ చేయాలో అన్నీ చేస్తాను. మొన్న వచ్చేసి చికెన్ ఫ్రై చేశాను, ఆ వీడియో కూడా అప్లోడ్ పెట్టినాం చూడండి. ఇది వచ్చేసి అరటికాయ బజ్జీ పకోడా, ఫ్రెష్ అరటికాయలు. ఈ అరటికాయలు బజ్జీ అరటికాయలు కాకపోతే ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పేసి మేము ఈ రైతుల వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి రండి. ఉల్లిపాయ మెత్తటి పకోడా ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు చూడు, ముసలా ముతక, వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉండేది. వాళ్ళు స్పెషల్గా మెత్తటి పకోడానే అడిగి తింటారు. అలా చేయలేదనుకో మొహం మార్చుకునేవాళ్ళు. అమ్మమ్మ నాయనమ్మ ఇలాంటి వాళ్ళమా. చిన్నప్పుడు నీకు ఆకలితే నీ ఒక్క దాని కోసం పకోడీ చేసుకునేదాన్ని కదా. అవును, అంగన్వాడీ స్కూల్లో పిండి ఇచ్చేవాళ్ళు. గోధుమ పిండితో అది శనగపిండితో చేసుకునేవాళ్ళం కాదమ్మా. ఆహా, అర్థమైందా? శనగపిండితో చేసుకునేవాళ్ళం కాదు. అంగన్వాడీ స్కూల్లో పిండి ఇచ్చేవాళ్ళు. దాంతో ఉల్లిపాయ అన్ని పచ్చిమిరపకాయ అన్ని వేసుకొని. ఇదేం పిండి? ఇదే శనగపిండి. శనగలతో చేస్తారా? గోధుమ పిండి గోధుమతో చేస్తారా? అది వేరు, గోధుమ పిండి వేరు. అది మొక్కజొన్న కండెల పిండి అనమాట. మూడు చాలామా, ఎక్కువ అవుతాయి. తినేవాళ్ళు ఎవరున్నారే? అవును, మా మమ్మీ డైట్. ఇప్పుడు ఇందులో నేను ఏదో మెయింటెనెన్స్ డైట్లో ఈ పూటకి అన్నానికి బదులు ఇది తింటున్నా. నేను చాయిస్ అనేది మనమే ఎంచుకోవాలి కదా. అది మీరేం తింటారనేది 3 రోజులు మీ ఇష్టం కాబట్టి అది. వావ్, ఆకు నీళ్ళల్లో పెడితే దీనికి నీళ్ళే అంటట్లా, హైడ్రోఫోబిక్. మంచినీళ్ళు ఇస్తా పక్షి.
మనం ఇలా కలిపెట్టుకున్నాం సిరి ఫస్ట్. తర్వాత మనకి ఇది నాని పొంగిద్ది. ఎప్పుడైనా బజ్జీలు కానీ గారిపిండి కానీ ఏ పిండి అయినా సరే, దోశ పిండి అయినా కలిపి ఒక 5 minutes 10 minutes పక్కన పెట్టాలా, లేకపోతే అది పొంగదు, పొంగి సాఫ్ట్గా అనిపించదు. నువ్వు ఎప్పుడైనా ఇలా చేసిన వడలు కానీ గారెలు కానీ బజ్జీలు కానీ బాగుంటాయి. కొంచెం వేద్దాం, పట్టుకో. నువ్వు వాటర్ ఎంత క్వాంటిటీ వేసావా? వేసాం, ఒక అర్ధ కేజీ దాకా ఉంది. అర్ధ కేజీకి ఎంత ఉప్పు, ఎంత సోడా? 1 స్పూన్ దాకా సాల్ట్ వేసాను, ఒక 1/2 టీ స్పూను కొంచెం పైన సోడా ఉప్పు వేసాను, తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసాను, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసాను, కారం 1 స్పూన్ దగ్గరలో వేసా. కొంతమంది కారం కూడా వేసుకోరు, కానీ ఇవన్నీ వేస్తే బాగుంటాయి. అది వాటర్ చిక్కగా వేసుకోవాలి. ఎంత వాటర్ వేసాను? 1 గ్లాస్ దగ్గర గ్లాస్ దగ్గర నీళ్ళు వేసింది మా అమ్మ. చిక్కగా కావాలంటే మనకి ఇప్పుడు చేస్తున్నాను చూడండి, మీకు బాగా తిప్పి చూపిస్తాను నేను. శారీ బాగుందా సిరి? బాగుందా? ఈరోజు ఏమేమి పకోడా చేయబోతున్నాం? బజ్జీలు, ఉత్త పకోడా అంతే. అరటికాయ బజ్జీను ఇంకా అరటికాయ బజ్జీ పకోడా చేద్దాం అనుకుంటున్నా. మెత్తటి బజ్జీ, ఉల్లిపాయలు ఉన్నాయి, అవి కూడా వేసేయి. ఇది అయిపోయిన తర్వాత మిగులుతుంది కదా. సాస్ తీసుకురాలేదే. ఇదిగోండి ఫ్రెండ్, ఇంత చక్కగా ఓకేనా. ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు మీకు ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని మనం అరటిపండ్లు ఎప్పుడైతే కట్ చేసుకుంటామో ఇది పొంగిద్ది అనమాట. పొంగి ఇంకా చిక్కబడిద్ది, అందుకని కొంచెం పలచగా వేసాను. ఈ పలచదనం అనేది పొంగిద్ది, అప్పుడు ఇంకొంచెం చిక్కగా ఉంటుంది. ఇది మూతేసేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలకి పకోడాకి ఉల్లిపాయలు అనేది కట్ చేసేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నా, కొంచెం కరివేపాకు వేసాను. ఇది కొంచెం పుదీనా, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో. ఇదిగోండి, ఇవన్నీ మనం ఇలా వేసుకున్న తర్వాత ఇలా పిసికి పక్కన పెట్టుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ దీంట్లోనే వేసేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇదిగోండి సాల్ట్ ఒకటే, సోడా ఉప్పదంతా ఆ పిండి మిగిలిది కదా దాంట్లో వేసేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు పిసికి పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మెత్తడి పకోడా, అందుకని చెప్పేసి. ఉప్పు వేయగానే మెత్తబడిపోయిద్ది. మనం ఇప్పుడు ఈ బజ్జీలు ఎప్పుడైతే చేసుకుంటామో ఆ బజ్జీలు చేసుకునే గ్యాప్లో ఈ ఉల్లిపాయలు కొంచెం ఉప్పు తగిలి వాటర్ అనేది మెత్తగా అయ్యేటట్టు ఉంటుంది, పకోడా కూడా సాఫ్ట్గా ఉంటుంది. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సాల్టు, ఉల్లిపాయలు ఇవి వేసేసుకొని ఇలా కలుపుకొని మెత్తటి పకోడాకి పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు, నా స్టైల్లో నేను చేస్తున్నా, ఓకేనా. ఇప్పుడు మనం అరటికాయలు కట్ చేసుకుందాం. బాబాయ్ శారీస్ మీద పడిన ఈ మరకలు పోవు. కొంతమంది తొక్కలు కూడా పెట్టుకొని చేసుకుంటారమ్మా. తొక్కలు పెట్టచ్చు కదమ్మా. ఏ వద్దు, పెట్టుకోవచ్చు. ఆయిల్ ఫ్రై అయితే ఏమైనా ఏముండదమ్మా.
ఆ మగ్గులో నీళ్లు పడేసి మగ్గులో నీళ్లు తీసుకురా శతాక్షి. ఈ ఉత్తినే నల్లగా అయిపోతాయి, అందుకని చెప్పేసి. స్వచ్ఛమైన కాయ తుంచంగానే తినే అదృష్టం ఎవరికైతే ఉందో వాళ్ళే జన్మ ధన్యం. నిజంగా చెప్తున్నా నేను నా అనుభవంతో. చెట్టు కాయలు వేసుకొని అప్పటికప్పుడు తుంచుకొని తిని వాటికి ఎటువంటి మందులు లేకుండా పెంచినయే మంచిది. నా ప్రాణం ఉన్నంత వరకు నేను స్వచ్ఛమైన ఫుడ్ చేసుకొని తిన్నాం అనేదే నా కోరిక. మనకేమో అంతంత స్థలాలు లేవు, ఏం చేస్తాం. ఉన్నాయి చాలా పెద్ద స్థలాలు, అందులో బోర్డెన్ వేయడానికి కుదరదు. ఈ బజ్జీ అరటికాయలు కాదు ఫ్రెండ్స్, అయినా కూడా పచ్చియే కదా. ఏ అవైలబుల్లో ఉంటే అవే చేసుకోవాలి, లేని వాటి గురించి ఎందుకు బాధపడటం. ఇదిగో ఎంత చిక్కగా అయిపోయింది చూడు. ఇదిగో ఇలా బజ్జీ పిండి కూడా ఇలా అంటుకుపోయినట్టుగా ఉంటే మనకి బజ్జీ బాగా వస్తుంది. తినడానికి సిద్ధంగా ఉంది మా శతాక్షి. ఆకలి అని పిల్లలు అడగటం, మనం చేయటం, వాళ్ళు తినటం జీవితానికి. ఆకలి అంటే కడుపుకి కాదు, నేలకి. అవును. నేను కొంచెం అరటికాయలు మందంగా నెడుతున్నానమ్మా. ఎందుకు తెలుసా, లోపల ఉత్తినే కరిగిపోయినట్టున్నా అంత ఇష్టం ఉంది నాకు. ఆకలేస్తుంది సిరి. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. కిస్ 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 కిసిక్కే. ఇది రాని రోజు మళ్ళీ రాజీ అనుకున్న రోజు ఏదో అడగాలని. స్వచ్ఛమైన అరటికాయల బజ్జీలు
చెట్టు గురించుకోవడం, తినటం. చివరి క్షణం వరకు కూడా ఇలాగే చేస్తూ ఉండాలని నా కోరిక. అలా ఉండాలని బ్లెస్ చేయండి. ఎందుకు తెలుసా, చూసారా బజ్జీలు కొంచెం దూరంగా అయితే చాలమ్మా. బజ్జీలు ఈ షేడ్ వచ్చినాయి అనుకోండి, మనకి పచ్చిదనం లేకుండా ఉంటాయి. వర్ణం కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మరి విపరీతమైన పెద్ద మంట పెడితే లోపల మనం అరటికాయ బజ్జీకి కొంచెం మందంగా కట్ చేసుకున్నాం. ఆ లోపల అరటికాయ అనేది పచ్చిగా ఉండకుండా ఉండాలంటే మీడియం మంట మీదే బజ్జీలు అనేది తయారు చేసుకోవాలి. స్వచ్ఛమైన బజ్జీలు ఫ్రెండ్స్, వీటికి వెళ్ళలేదు. ఎందుకు తెలుసా, తోట నుంచి తీసుకొచ్చి అప్పటికప్పుడు తింటున్నాను. ఇది ఈ రోజు నా పేరు మీద రాసున్నాయి. ఈ అరటికాయలు ఇవి నేను తినాలని నా పిల్లల తలతో రాసున్నాయి. నేను ఈ విషయం మీద ఎక్కువ సంతోషపడతాను. ఎందుకంటే స్వచ్ఛమైన కాయ స్వచ్ఛంగా తినటం అనేది అదృష్టం. ఇస్తాను చల్లారిని, కొంచెం చల్లారిని, లేకపోతే నోరు కలిగిద్ది. పట్టుకోలేవు కూడా ఫస్ట్. ఇవ్వండి. ಬಜ್ಜಿ ಮಾಡಿದ್ದು ಬಾಳೆ బాలే బజ్జీ. బాలే బజ్జీ అన్న నేను. బాలే అంటే అరటికాయ బజ్జీలు అని. అరటికాయని బాలే అంటారు, అంతేనా? బాలేకాయమ్మా. బాలేకాయ బజ్జీ, బాలెయన్ను. బాలేన్ను బజ్జీ. బాలెయన్ను కాదు, బాలే అన్ను అంటే స్వీట్ ది. బాలేకాయ అంటే ఈ నార్మల్ కాయలు. సరే ఏదోటి, టోటల్ గా అరటికాయ బజ్జీ. ఏమా తింటానికి తయారా? అరటికాయ ఎదురు చూస్తాడు. కొంచెం ఆయిల్ పోనీలేమా. ఇంకో ట్రిప్ ఈ లోపు ఏం లేదు. ఈ మూలకున్న పీసీ నాన్న ఉండరా, ఒక్క నిమిషం ఆగరా. కాలిపోయిద్ది ఆయిల్, వేడి ఆయిల్ అది. అది ఈ పాటికి చల్లార అయిపోయి ఉంటది. ఉండమ్మా, ఇంకా ఉన్నాయి ఇందులో కొన్నేలే, ఎక్కువ లేవు. మరి అంత నోట్లో వేసుకున్న వేడివేడిగా కాలిపోతుందా? ఉండవే, కాలుతుంది. నోట్లో ఎలా ఉంటుంది తెలుసా, నేలికి కలిందంటే తినడానికి కూడా ఇంక మనసు రాదు. అవును, ఇక సాయంత్రం 2 రోజుల దాకా టేస్ట్ తెలియదు. అవును. సో సాడ్. సాంగ్ అన్నావు. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి చిప్పితే మంచిది. ఆల్రెడీ మెత్తగా అయిపోయినాయి అయ్యి. మెత్తటి పకోడాకి ఇలా ముందే సాల్ట్ వేసుకుని కలిపి పెట్టుకుంటే ఉల్లిపాయ మెత్తబడిపోయి మనం తినేటప్పటికి కచ్చకచ్చలాడదు. సాఫ్ట్ పకోడా అంటారు దీన్ని. ఇది ఊరికి అన్నంలో కూడా నంచుకోవచ్చు. ఇలా కలుపుకున్నావా, మీడియం మంట మీదే ఇది ఫ్రై చేసుకోవాలి. పకోడా పెద్ద మంట ఉంటే ఒక్కసారి నల్లగా అయిపోతుంది తప్ప ఏముండదు. అయిపోయింది. మెత్తటి పకోడా మన ఇష్టం, ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు. అదేనా? అబ్బా ఇక్కడ పెట్టు. ఉండు, ఇంకా అవ్వలేదు. దానికోసం దాంట్లోనే వేసిద్ది. దాంట్లోనే వేస్తానమ్మా. అవి జరుపు సైడ్కి నీట్గా పేర్చు. అవసరం లేదులే. దక్షి
ఇవన్నీ కూడా స్వల్ప పైన ఏం పెద్దగా ఉండదమ్మా ఇందులో. బజ్జీ పిండి అవన్నీ కూడాను ఇంట్లో చేసుకున్న వంటల్లో స్వచ్ఛమైన ఆయిల్ ఉంటుంది కాబట్టి, బయట అయితే 10 సార్లు 20 సార్లు కాగబెట్టిన ఆయిల్లో మనం బజ్జీలు తెచ్చుకొని తింటాం. అదేందా ఫస్ట్ ట్రిప్ కేసి ఫస్ట్ ఆయిల్లో మనకి ఎవరిస్తారే, అప్పుడు అది వెయిట్ లాస్ కి అప్పుడు చాలా మందికి చాలా ట్రిప్పులు వేసేసి అలాంటివి తింటాం మంచిది కాదు. అది సూపర్ అమ్మా. ఆవిరి చల్లారక ముందే లటక్కని తినేసేయాలి సిరి. నిమ్మకాయ చాట్ అవన్నీ చేసుకోవచ్చు కానీ దాని కాంబినేషన్ కాదు కదా. ఇవి సింపుల్ గా చేశానమ్మా. వంకాయ బజ్జీ అయితే బఠానీ గిట దాని కాంబినేషన్ కాదు, నార్మల్ గా తినేయి. రెండు ఫ్రెండ్స్ తిన్నాం చూడండి ఎన్నో. చూసారా పకోడా, మెత్తటి పకోడా, బజ్జీ. తినమ్మా. పకోడీ వేడి వేడి అదిరిపోతుంది నోట్లో. అట్టికే బజ్జీలు అయితే అమృతం. మెత్తగా ఉంది. మరి గట్టి పకోడీ ఎలా చేసేది? ఇది వాటర్ టైట్ గా ఉండాలా, గట్టిగా ఉండాలా. దాంట్లో జస్ట్ ఇట్లా వాటర్ పోసి తుప్పలు వెళ్ళి ఉల్లిపాయలతో ఉన్న గుజ్జుతోనే గట్టిగా పిండి పిసికి పిసికి ముద్దలా చేస్తారు. వాటర్ అవసరం ఉంటేనే పోస్తారు. ఆయిల్ వేయగానే టైట్ గా అయ్యిద్ది. అది స్టోరేజ్ ఉంటది 3 రోజులైనా. పకోడా బండ్ల మీద అమ్ముతుంటారు చూడు, ఎర్రగా టైట్ గా అంత పెద్ద ఉండలు ఉండాలి కదా, దానికి వాటర్ తక్కువ పోస్తారు. చెక్క లవంగాలు బేకరీస్ లో కూడా అమ్ముతారు టైట్ గా పకోడీ. తినమా. సూపర్ టేస్ట్ ఉంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవాలా చూసావా, చిక్కగా కలిపాను పిండి. ఆయిల్ అసలు ఏమంటట్లా, వాటర్ ఎక్కువ పడింది అనుకో అప్పుడు మనకి బజ్జీలు అనేది ఆయిల్ పీల్ చేసుకొని ఆయిలీగా ఉంటది. అందులో మళ్ళీ పిండి కూడా నానబెట్టాలి ఒక 10 నిమిషాలు, పావు గంట. సాఫ్ట్ గా వస్తాయి. ఇవి చూడు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. అవును. చాలా బాగున్నాయి. పకోడా అయితే పెద్దవాళ్ళమా పకోడా మెత్తడి పకోడా చేయకపోతే ఇంట్లో అల్లుతారు. అంటే మీకోసం చేసుకున్నారా మా కోసం చేయరా అని. అవును, వాళ్ళు తినలేరు కదా, నవ్వలేరు. ఆహా అబ్బా పకోడా ఉంది సిరి, మంచి వాసన వస్తుంది ఇందులో. వేడి వేడి పకోడా, పచ్చిమిరపకాయ వాసన, కొత్తిమీర వాసన. ఉల్లిపాయలు కూడా స్టిఫ్ గా లేవు, పిసికాను కదా. అవును, అలాగని పిండి పచ్చిగా లేదు, లోపల కూడా ఉడికింది, మెత్తగా ఉంది. పెద్ద మంట ఉన్నప్పుడు వేసిస్తే ఒక్కసారిగా నల్లగైపోతాయి. అలా వేయకోకుండా మంట మీడియంగా ఉన్నప్పుడు వేసేసి మీడియం మంటలోనే ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలా. బయట 10 రూపాయలు 20 రూపాయలు అసలు సరిపోవు. అదేంటో మళ్ళీ తినాలని అనిపించింది. పైగా ఆయిల్ కూడానమ్మా కాగుబెట్టి రిపీట్. అవును, అంటే అది వాళ్ళ తప్పు కాదమ్మా. ఒకసారి 2 సార్లు షాప్ కాబట్టి అదే ఆయిల్ కాగుబెట్టి ఎన్ని ట్రిప్పులకైనా వేస్తానే ఉంటారు. మనం ఎన్నో ట్రిప్ కస్టమర్ అవుతాం కూడా మనకు తెలియదు. పైగా ఎక్కువ తినొచ్చు మన ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్ ఆయిల్ తో. ఫస్ట్ ట్రిప్ చేసిన బజ్జీలు స్వచ్ఛంగా మెరుస్తూ ఎల్లో షేడ్ ఉంటాయి. అదే 4-5 ట్రిప్పులకి అయితే ఆ షేడ్ బ్రౌన్ షేడ్ వచ్చింది. ఆ బజ్జీలు పునుగులు కూడా అటు కలర్ మారిపోయింది. తింటున్నప్పుడు ఉప్పు కాసం తగిలిద్ది. అంటే ఆయిల్ పీల్చుకొని బజ్జీ పిండిలో నీకు తక్కువ సాల్ట్ ఉన్నప్పుడు కూడాను దాంట్లో సాల్ట్ దీనికి అంటిద్ది అనమాట. తిను, బాగుంది. ఫుల్ అయిపోయింది. రోజు చేయండి రా, తిను, ఏం పర్వాలేదు. ఒక రోజుకి పిల్లల కోసం ఏమైనా. అట్టుకాయ ఇంత లావు కట్ చేశాను తెలుసా. అవును, ఎందుకు తెలుసా, ఎప్పుడు బయట బజ్జీ బండి మీద అట్టుకాయ ఇస్తామా తింటుంటే అసలు అట్టుకాయ అక్కడ పలచటి పొరలా వెళ్తుంది. నాకు ఇలా ఇష్టం. ఆవిరికే విడిపోతాయి బజ్జీలు. అట్టుపండు
పైగా ఒక్క లేయర్ ని 2 ముక్కలు చేసి అమ్ముతారు పైగా. ఇటీమా మంచిది తాగుతావా? నువ్వు తాగు. తాగుమా, నువ్వు తాగు ఫుల్ first. వస్తాయి తాగు. అప్పో కొంచెం తినేసరికి ఫుల్ అయిపోయింది. తిన్నారా? పోయి మీరు ఇచ్చారా? తినేసాం. ఏది ఫుల్ అయిపోయిందమ్మా. ఇందా నుంచి తింటానే ఉన్నా కదా, మీ ఇద్దరికన్నా ఎక్కువ తిన్నా. చాలా బాగుంది. ఉల్లిపాయ బజ్జీ. ఉల్లిపాయ బజ్జీనా? ఉల్లిపాయ బజ్జి కాదు ఇది, ఆ, ఉల్లిపాయ పకోడీ. మెత్తటి పకోడీ. ఉల్లిపాయ మెత్తటి పకోడీ. బజ్జీకి పకోడీకి తేడా తెలియని. సో సాడ్. ఇక చాలా మా అన్నదాత సుఖీ బావ. ఇంకో వీడియోతో ఇంకో తోటలో సమ్మర్లో బయట వీడియోస్ తీస్తానే ఉంటాను. ఓకేనా? బాయ్, సీ యూ. బాయ్. తృప్తిగా తిన్నా. స్వచ్ఛమైన తోట, స్వచ్ఛమైన ఫుడ్, స్వచ్ఛంగా తినేసి పిల్లలకి పెట్టడమే అదృష్టం. ఇదిగో. అది రైతులకి గొప్పతనం. ఆ వరం అనేది రైతులకే ఉంటుంది. ఇందులో అస్సబ్బా.